యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు. ఇదిన వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాము. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి, మీతో ముచ్చటించడానికి, అంటే ఏదో సాధారణమైన విషయాలు, రాజకీయపరమైన విషయాలు, లౌకికమైన విషయాలు మాట్లాడడం కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడడానికి, దేవుని వాక్యంలో ఉన్న విషయాల్ని వివరించడానికి కొద్ది ప్రయత్నం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నిరంతరము మన స్తుతికి, మన స్తుతి ఆరాధనకు, స్తుతి యాగానికి యోగ్యుడైనటువంటి దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలి, అది దేవుని చిత్తము. మనందరం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి, అది దేవుని చిత్తము. మనం సంతోషంగా ఉండాలి, అది దేవుని చిత్తం. మనందరం ఆత్మీయంగా ఉండాలి, అది దేవుని చిత్తం. మనందరం పరిశుద్ధంగా ఉండాలి, అది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని, అది మర్మాత్మకమైనదైనప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని మనం గ్రహించవచ్చు. ఒక బిడ్డ తండ్రి హృదయాన్ని ఎరిగినట్లుగా తన సొంత తండ్రి యొక్క చిత్తాన్ని, అంటే ఉద్దేశాలను ఎరిగినట్లుగా మనం కూడా మన తండ్రి యొక్క ఉద్దేశాలని, పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశాలని ఎరిగిన వాళ్ళుగా ఉండాలి. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. యుక్తమైనవి ఏంటి అంటే, ఫిట్ అయినవి లేదా సరిపోయినవి, ప్రాఫిటబుల్ అయినవి, క్షేమం కలిగించేవి, ప్రయోజనకరమైనటువంటివి ఏంటి? లోకంలో చాలా విషయాలని యుక్తమైనవి, యుక్తం కానివి ఉన్నాయి. యుక్తమైనవి ఏంటో అర్థం చేసుకున్నప్పుడు యుక్తము కానివేంటో మనం అర్థం చేసుకోగలం. ఒకవేళ యుక్తము కానిదేంటో మనం అర్థం చేసుకుంటే యుక్తమైనది ఏంటో మనం అర్థం చేసుకోగలం. పాజిటివ్ అర్థం చేసుకున్నప్పుడు నెగిటివ్ అర్థం అవుతుంది, నెగిటివ్ చెప్పినప్పుడు పాజిటివ్ని మనం అర్థం చేసుకోగలం. స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచించిన విషయాలు అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తలుడు, పేతురు మొదలుకొని మత్తయి వరకు ఉన్నటువంటి ఈ అపోస్తలుడు శిష్యులను, అంటే ఈ సనిగిన శిష్యుల్ని, చిన్న చూపు చూసిన శిష్యుల్ని, శిష్యులందరినీ, సనుగుడుతో సంబంధం లేని వాళ్ళని, అంతేకాకుండా చిన్న చూపుతో సంబంధం లేని వాళ్ళందరినీ పిలిచాడు. ఏంటి సడన్గా మీటింగ్ ఏంటి? ముందుగా ఎప్పుడో చెప్పబడింది కాదు. ఏంటి సడన్ మీటింగ్ ఏంటి? ఈ సర్ప్రైజ్ మీటింగ్ ఏంటి? సర్ప్రైజ్ విజిట్ ఏంటి అన్నట్టుగా ఆ మీటింగ్ అందరినీ పోగు చేశాడు. అలనాడు మోషే 2 వెండి బోరలు చేయించి సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఉన్నట్లుగా సమాజాన్ని పిలవడానికి, సమాజాన్ని తరలించడానికి 2 విధాలైనటువంటి ఉద్దేశంతో వెండి బోరలు చేయించినప్పుడు, ఇక్కడ కూడా పేతురు గారు కూడా లేదా అపోస్తలులందరూ కలిసి ఏదో వెండి బోరలు చేశారని కాదు. రాబడింది 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులను పిలువనంపి, శిష్య సమూహమును పిలువనంపించారు. పేతురు శిష్యులు మాత్రం కాదు, యోహాను శిష్యులు మాత్రమే కాదు, అనగా ఈ 12 మంది ద్వారా కూడా శిష్యులు తయారయ్యారు. శిష్యుని ద్వారా శిష్యులు తయారయ్యారు. శిష్యుల ద్వారా మరింత ఎక్కువ మంది శిష్యులు తయారవుతారు. ఒక గురువు ద్వారా శిష్యులు తయారయ్యారు, శిష్యుల ద్వారా మరింత శిష్యులు తయారయ్యారు, ఆ శిష్యుల నుంచి ఇంకా అనేక మంది శిష్యులు, ఇలాగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ చైన్, లేకపోతే ఈ నెట్వర్క్ కొనసాగుతూనే ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమంటే, మేము దేవుని వాక్యం చెప్పడం మానేసి, దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేసి పట్టించుకోకుండా
అంటే దేవుని వాక్యం మేము పర్సనల్గా ధ్యానించుకోవడం మాత్రమే కాకుండా దాన్ని ప్రీచింగ్ చేయకుండా మేము టైం వేస్ట్ చేస్తున్నామేమో అని మాకు అనిపిస్తుంది. అలా సమయాన్ని వ్యర్థం ఈ సమస్య మా సమయాన్ని మేము వ్యర్థం చేసుకున్నాము అనే సంగతి మాకు గుర్తు చేస్తుంది. కనుక శిష్య సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించడమని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఇక నుంచి ఆహారమే ఆపేద్దాం, ఇక నుంచి ఆహారం ఎవరికి వద్దు, ఇక మీదట ఆహారం పంచిపెట్టొద్దు అని అనలేదు. ఆహారం పంచేవాళ్ళు కావాలి, వడ్డించేవాళ్ళు కావాలి. వండేవాళ్ళు ఉన్నారు, వడ్డించేవాళ్ళు లేకపోతే ఎలా విందును ఆస్వాదించగలరు ప్రజలు? వడ్డించేవాళ్ళు ఉండాలి. వండేవాడు గొప్ప, వడ్డించేవాడు గొప్ప, వంటకాన్ని తినేవాడు గొప్ప అంటే ఈ ముగ్గురు గొప్ప కాదు. వీటికి కావలసిన వనరులన్నింటినీ సమకూర్చినటువంటి దేవుడు గొప్ప అంటారు. ఉండేవాడు కాదు, వడ్డించేవాడు కాదు, వంటకాన్ని తినేవాడు కాదు, కానీ వనరులు అనుగ్రహించినటువంటి వాడు మాత్రమే స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాత్రమే గొప్పవాడు. ఇక్కడ చెప్పబడుతున్న విషయము ఇది యుక్తమైంది కాదండి. అవునా? అవునే, యుక్తమైనది కాదనిపిస్తుంది. ఇది యుక్తమైనదా కాదా అని కూడా ఆలోచించలేదు శిష్యులు. ఇది యుక్తమైనదా కాదా అని అపోస్తలులు ఆలోచించలేదు. యుక్తమైంది ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు, వివేచించారు. దేవుడు సమస్యలను అనుమతించి యుక్తమైనది ఏంటో వాళ్ళకి తెలియజేశాడు. దేవుడు మనకు శ్రేష్టమైనది ఏదో, నీచమైనది ఏదో చూపిస్తాడు. దేవుడు మనకు పరిశుద్ధమైనది ఏదో, అపరిశుద్ధమైనది ఏదో చూపిస్తాడు, తెలియజేస్తాడండి. చూపిస్తాడంటే ఏదో అక్షార్థంగా మన కనుల ముందు ప్రదర్శింపజేస్తాడు అనే ఉద్దేశంతో చెప్పడం లేదు. ఒకటి మనం ఆలోచించిన విషయం, ప్రాధాన్యతను ఇవ్వడం యుక్తమైనది, ప్రాధాన్యత ఇవ్వకపోవడం యుక్తమైనది కాదు. ప్రియారిటైజింగ్ ఈజ్ గుడ్, నాట్ ప్రియారిటైజింగ్ ఈజ్ అన్ఫైర్. ఇట్స్ నాట్ ఫైర్, ఇట్స్ నాట్ గుడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే, అన్నిటికీ ప్రాధాన్యత మనం ఇవ్వలేము. 10 విషయాలు ఉన్నప్పుడు 10 విషయాలకు మన ఏదో దానికి 10 మంది ఉంటే 10 మందిని సమానంగా మనం ప్రేమించలేము. ఒకరిని ఎక్కువగా ప్రేమించవచ్చు, తక్కువగా ప్రేమించవచ్చు. మనం మనుషులం కాబట్టి అలాంటి పక్షపాత ధోరణి కూడా తెలియకుండా ఏర్పడే అవకాశం ఉంది. రెండోది, మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాట, యేసు ప్రభు చెప్పినట్టు మాట, సురోఫెనికే వంశపు స్త్రీతో ప్రభు చెప్పిన మాట. అమ్మా, ముందు పిల్లలు ఉన్నారు, పిల్లల ఆకలి తీరాలి. పిల్లల ఆకలి తీరిన తర్వాత చూద్దాంలేండి, ముందు వెయిట్ చేయండి, కాస్త కనిపెట్టండి. పిల్లలు ఆకలిగా ఉన్నారు. ఆకలిగా ఉన్నప్పుడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయడమేంటి? కుక్క పిల్లలు కూడా ఆకలిగా ఉన్నాయి, కాదనలేదు. ఈ దేశపు వనరులు ఈ దేశపు పిల్లలకు కావాలి. ఈ దేశపు వనరులు కేవలం కుక్క పిల్లలకి వేయడం కాదు దేవుని ఉద్దేశం. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వాటంతట అవే ధాన్య సేకరణ చేస్తుంటాయి. కొన్ని మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, ప్రభువు దగ్గర నుంచి స్వస్థత పొందుకోవడం, హీలింగ్ పొందుకోవడం, అది పిల్లల రొట్టె అని పిలువబడింది. పిల్లల రొట్టె అంటే పిల్లల భౌతికమైన రొట్టె అనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు, ఆత్మీయమైన రొట్టె. ఇట్స్ అ స్పిరిచువల్ బ్రెడ్. స్తోత్రం. హల్లెలూయా. ఆ స్పిరిచువల్ బ్రెడ్ పిల్లలు దాన్ని ఆస్వాదించాలి. పిల్లలు వచ్చి అడిగారు, రొట్టె కావాలన్నారు, ఆహారం కావాలి. సారీ అండి, సారీ పిల్లలు, ఎవరు ఆకలి కొన్నవాళ్ళు, అడుక్కునే వాళ్ళు వచ్చారు, ఇంటి ముందుకు వచ్చారు, వాళ్ళకి ఇచ్చేసామంటే ఎలా ఉంటుంది? అదేంటది? మాకు లేకుండా వాళ్ళకి ఇవ్వడం ఏంటి? వాళ్ళకి లేకుండా మాకు ఇస్తే దానికి ఒక అర్థం ఉంది, కానీ సొంత బిడ్డలకి లేకుండా బయట వాళ్ళకి ఇలా చెప్పడం ఏంటి? సరే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో పిల్లల రొట్టె తీసుకుని వేయడానికి వీల్లేదు. పిల్లల రొట్టె పిల్లలే తినాలి, కుక్క పిల్లల రొట్టెలు అంటే కుక్క పిల్లలే. అంటే
పిల్లల రొట్టెలు ఉన్నాయి, కుక్క పిల్లల రొట్టెలు ఉన్నాయి. లేవా? ఈ రోజుల్లో మనం తిన్న ఫుడ్ కుక్కలకి పెట్టొచ్చు. అదే సమయంలో కుక్కలకు సపరేట్ ఫుడ్ ఉంది. కుక్కల ఫుడ్ మనం తినం, మన ఫుడ్ కుక్కలు తింటాయేమో. ప్రభు దగ్గర నుంచి స్వస్థతను పొందుకోవడం ఉత్తమైనది. టు రిసీవ్ హీలింగ్, డివైన్ హీలింగ్ ఫ్రమ్ ద లార్డ్ ఇస్ అ బ్లెస్సింగ్. ఇస్ అ రైట్ థింగ్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకున్నాం, చూడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థించడం, పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రార్థించడము ప్రాముఖ్యమైనది. స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒక మత శాఖ యొక్క విధానంలో ఆరాధించడం, ప్రార్థించడం, మొరపెట్టడం అని కాదు. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థించడం అంటే మనకు రాదు, మనకు చేత కాదు, మనం చేయగలము, నేను చాలాసేపు ప్రార్థన చేయగలను అనుకోవచ్చు, నేను గంటల తరబడి చేయగలను అనుకోవచ్చు. కానీ చేసింది నువ్వు కాదు, చేయించింది వేరొక ఆయన ఉన్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుచున్నాడు. ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయమని కాదు అడగాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు బలహీనం అయిపోతావు తెలుసు, పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. యుక్తమైనది ఏంటి అంటే సమంజసమైంది, సరైనది ఏంటి? ఒకటి, ప్రాధాన్యత ఇవ్వడం. అందరికీ ప్రాధాన్యత ఇవ్వలేము, అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వలేము. రెండోది, ప్రభు దగ్గర నుంచి పొందుకోవడాన్ని గురించినటువంటి విషయం. ప్రభు దగ్గర నుంచి స్వస్థత మాత్రమే కాదండి, ఏం పొందుకున్నా అది ఆశీర్వాదకరం. డబ్బు పొందుకున్నాం, 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు, అది మేలు కాదా? ఆశీర్వాదకరం కదా. మూడో విషయము, పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థించడం. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ప్రార్థించలేవు. చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారేమో. ప్రార్థించేవాళ్ళు ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ప్రార్థించడం అనేది ప్రభు ఆత్మానుసారంగా నడిపించబడిన దాని విధానాన్ని బట్టి జరిగితే ఆ ప్రార్థన పరలోకము చేత అంగీకరించబడుతుంది, పరలోకము దాన్ని అంగీకరిస్తుంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయము, ప్రభువును సేవించడం యుక్తమైనదండి. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఇలాంటి సేవ అనగా రూపాంతరము పొంది, మనసు మారి రూపాంతరం పొంది నువ్వు చేసేటువంటి సేవ యుక్తమైనది. మనసు మారకుండా, రూపాంతరం పొందకుండా నువ్వు చేసే సేవలో ఎటువంటి అర్థం లేదు. ఒకళ్ళ సేవ అని పిలువబడుతుంది, పర్లేదని సేవ ద్వారా కొంతమంది పశ్చాత్తాపడవచ్చు, లేకపోతే రిలయన్స్ కావచ్చు. దేవుని స్తోత్రం. మన యుక్తంగా ప్రార్థన చేయడం మనకు చేత కాదు. కుయుక్తితో ప్రార్థన చేయడం కాదు, యుక్తితో, ఉపాయంతో, ఆలోచనతో. స్తోత్రం. నాలుగోది, ప్రభువును సేవించడం. ప్రభువును సేవించడం యుక్తమైనదండి, ఉపయుక్తమైనది, ప్రయోజనకరమైనది. ప్రభువుని సేవిస్తూ వచ్చే నష్టం ఏంటి? నేను 30 సంవత్సరాలకు పైగా ప్రభువుని సేవిస్తున్నాను, నాకేం నష్టం రాలేదు. అంటే కొంతమంది మోసం చేసిన వాళ్ళు నష్టాలు ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ మనమే నష్టం కలిగించడానికి దేవుడు అనుమతించలేదు. స్తోత్రం. ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ప్రభువును సేవించడం కనుక యుక్తమైనవే చేద్దాం. ఏవి మాన్యములో, ఏవి రమ్యములో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి పవిత్రములో, వాటి మీదనే ధ్యానం ఉంచుకోండి. ఏమండి, అనవసరమైన వాటి మీద ధ్యానాలు దేనికి? అంటే ధ్యానం అంటే ధ్యానం అని కాదు, ధ్యానం అంటే వాటి గురించి, వాటి మీద దృష్టి పెట్టడం ఎందుకు, వాటి మీద ధ్యాస పెట్టడం ఎందుకు? వదిలేసేయండి. హల్లెలూయా. దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టాలి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, అయినప్పటికీ పిల్లలు ఆడుకుంటూ చేస్తున్నారు. అప్పుడు మనం, హలో బాబు, పాప, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయమ్మా, కొద్దిగా చదువుల మీద ధ్యాస పెట్టండి ఈ 2 నెలలు.
ఈ 3 నెలలు లేకపోతే వచ్చే వారం లేకపోతే ఇలాగ ఏదో ఒకటండి. నేను ఎందుకు చెప్తున్నానంటే యుక్తమైనది మనం ఎరిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారికి ఈ పనిని నియమించుము. వారిని ఈ పనికి నియమించు. మనం 2వ వచనం వచ్చి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. అపోస్తుల కార్యములు 6:2 వచ్చి అపోస్తుల కార్యములు 6:3 నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించబోతున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? కాబట్టి సహోదరులారా, అంటే శిష్యులారా, మా శిష్యులారా, యేసు యొక్క శిష్యులారా, ఆత్మతోనూ అనగా పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ దేవుని జ్ఞానముతోనూ నిండుకొన్న మంచి పేరు కలిగినటువంటి వాళ్ళు. ఎవరు నచ్చితే ఇదో మా క్యాస్ట్ వాళ్ళండి వాళ్ళని ఎన్నుకుంటాం, మా ఇంటి పేరు కలిగిన వాళ్ళండి వాళ్ళని ఎన్నుకుంటాం కాదు. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చేసే పని ఘనమైన పని కాకపోవచ్చు, అది ఆత్మీయమైన పని కూడా కాకపోవచ్చు, కానీ దాని కొరకు ఏం చేయాలి? ఆత్మీయంగా ఆత్మతోనూ జ్ఞానముతోనూ, ఇక్కడ అనుభవంతోనూ లేకపోతే తలాంతులతోనూ అని చెప్పలేదు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి. మీరు ఏర్పరచుకున్నటువంటి 7 మందికి ఒక పని అప్పగిస్తాం. ఏ పని? ఈ పని. ఏ పని అది? ఆహారాన్ని పంచిపెట్టేటువంటి పని. స్తోత్రం, హల్లెలూయా. 6వ అధ్యాయం 3వ వచనంలో కొంతమంది పేర్లు చెప్పబడ్డాయి. మనకు సమయం లేదు కనుక మనం వాటిని చదవలేదు. ఈ పేర్లు 7 మంది. మళ్ళీ 7 మందిని గురించి అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నాం, అతన్ని పేరు పెట్టి చెప్పాము, వేస్ట్ అయిపోయిందండి అని బాధపడాల్సిన అవసరం రాలేదు. ఇక్కడ మనం చూస్తున్న విషయము మన టైటిల్ చూడండి, రూపాంతరం. అంటే ఏంటి? ట్రాన్స్ఫిగరేషన్. ఉన్నటువంటి ఒక ఫిగర్ నుంచి, ఉన్నటువంటి ఒక స్థాయి స్థితిలో నుంచి ట్రాన్స్ అనగా తన్మయత్వంలో మైమరిచిపోవడం అనే ఉద్దేశంతో కాదు, దానిలోకి వెళ్ళిపోవడం, ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోకి వెళ్ళిపోవడం. సైన్స్లో ఉదాహరణ చెప్తారు రూపాంతరం అనడానికి. బయాలజీలో ఏం చెప్తారంటే, తోక కప్పలు అవి పరిస్థితిని బట్టి తోకల్ని కత్తిరింపు చేసుకుంటాయి. ఒక పెద్ద కప్ప స్థాయిలోకి పెరుగుతుంది. అంటే ఒక రూపము మరొక రూపంలోకి మారడమే రూపాంతరము. రూపాంతరం అంటే ఏదో అనుకోవద్దు. ఏంటండి రూపాంతరం ఏంటి అని మీరు అడగొచ్చు. అంటే రూపాంతరానికి ఒక నిర్వచనం మనకేదో కొద్ది గొప్ప అర్థమైంది, మనకు స్ట్రైక్ అయింది. ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే, అనగా అక్కడ ఉన్నటువంటి 7 మంది పేర్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆ మొట్టమొదటి వ్యక్తిని గురించి రాయబడింది స్టెఫన్. 5వ వచనంలో మనం చూస్తాం. ఆయన జీవితంలో రూపాంతరం ఎలా ఏర్పడింది అంటే, ఒక చిన్న చేంజ్ ఎలా వచ్చింది? చేంజ్ వచ్చిందా? ఎలా వచ్చింది? దీని గురించి నేను మీకు త్వరగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఒకటి, నంబర్ 1, అతడు యూదా గ్రూప్లో లేకపోతే యూదా సమూహంలో, యూదా జనాంగంలో నుంచి, యూదా మతపు సభ్యుల్లో నుంచి అతడు సేవకుడిగా మారాడు. ఒక మతానికి ప్రతినిధులుగా ఉన్నారండి. మనము ఏదో ఒక దానికి ఎవరో ఒకరికి ప్రతినిధులం. నాకు మతం లేదు, కులం లేదు, నాకు ఎటువంటిది లేదు అనేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. నీకు తెలియకుండా నువ్వు ఏదో కులం, నీకు తెలియకుండా నువ్వు ఏదో మతం, నీకు తెలియకుండా ఏదో దేశం. నాకు దేశం లేదు, మతం లేదు, జిల్లా లేదు, రాష్ట్రం లేదు
అని చెప్పారు అనుకోండి ఎవరైనా, పిచ్చోడు నాకున్నాను అనుకుంటాను. మనకు అన్నీ ఉన్నాయి, కాకపోతే వాటిని పదే పదే చెప్పు. నేను ఎవరినో తెలుసా, నెల్లూరు ఉండండి, నేను ఎవరినో తెలుసా, నెల్లూరు ఉండని చెప్తున్నట్టే ఇతను మానసిక రోగి అనుకుంటాను. నేను భారతీయుణ్ణి, నేను భారతీయుణ్ణి, నేను భారతీయుణ్ణి అని చెప్పుకున్నాయి. ఏంటిది? నేను క్రైస్తవునండి, నేను క్రైస్తవునండి, సమయం సందర్భం లేకుండా ఊరిని లేచి నేను క్రైస్తవునండి, నేను క్రైస్తవునండి. నేను ఎవరు అడిగారు? అవసరం అయితే ఎందుకు చెప్తున్నానంటే ఒక రూపాంతరం గురించి మాట్లాడుతున్నాను. ఒక సభ్యుడిగా నుండి ఒక మెంబర్ నుంచి ఒక మినిస్టర్గా మారాడు. మినిస్టర్ అంటే మళ్ళీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఆ మంత్రుల గురించి నేను మాట్లాడడం లేదు. ఒక సేవకునిగా మారాడు. మినిస్టర్ అంటే సేవకుడు అని అర్థం. కాకపోతే మన మినిస్టర్లు అందరూ సేవ చేయని మినిస్టర్స్. మినిస్టర్ అంటే సేవ చేసేవాడు అని అర్థం. సేవ చేసేవాడే బైబిల్ తగిలించుకొని లేదా బైబిల్ సంకలం పెట్టుకొని చేసేవాడని కాదు దాని అర్థం. మినిస్టర్ అంటున్నప్పుడు ఆ పదం యొక్క అర్థం ఏంటంటే పని చేసేవాడు, దేవుడు పని చేసేవాడు. ఒకటి రూపాంతరము, సభ్యుడిగా నుండి సేవకునిగా మారాడు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనంలో గమనించినట్టయితే 2వ పాయింట్, ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. స్టెఫనుకున్న క్వాలిటీస్ లేవా? క్వాలిటీస్ లేవా? ఏంటా క్వాలిటీస్? ప్రతి వ్యక్తిలో ఏవో క్వాలిటీస్ ఉంటాయి. గుడ్ క్వాలిటీస్ ఉండొచ్చు, కానీ బ్యాడ్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటున్నాయి. ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అంతేనా? ఇంత మాత్రమే కాకుండా ఇక్కడ చెప్పబడిన ఎక్స్ట్రా క్వాలిటీస్, అతడు కృపతోనూ బలముతోనూ నిండిన వాడై, స్తోత్రం హల్లెలూయా, నిండిన వాడై ఏం చేశాడని రాయబడింది. మన దాంట్లోకి వెళ్ళలేదు. మన పాయింట్, సభ్యుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సమాజ మందిరంలో లేదా సంఘంలో లేకపోతే దేవుని ఈ నూతనమైన ఉద్యమంలో పాలు భాగస్తుడయ్యాడు, సేవకుడుగా మారాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే స్టెఫను కృపతోనూ బలంతో నిండుకున్నవాడు ప్రజల మధ్య మహత్కార్యములను ఏం చేశాడు? నిన్ను దేనికి నియమించింది? అరే బాబు, బల్ల దగ్గర రొట్టె ముక్కలు పంచు, రొట్టెలు పంచు, ఆహారం పంచు. నువ్వేం చేస్తున్నావు? నువ్వంటే స్టెఫను ప్రజల మధ్యలో మహత్కార్యంలో గొప్ప సూచనలు చేస్తుండేను. నీకు చెప్పింది భౌతికమైన పని, నువ్వు చేసేది ఆత్మీయమైన పని. ఈ రోజులో ఆత్మీయమైన పని చేయమని చెప్పినప్పటికీ కూడా చాలా మంది ప్రజలు భౌతికమైన పనులే చేస్తున్నారు. కాదా? ఆత్మీయమైనది చేయమంటే ఎవడు చేయడు, శరీర సంబంధమైనది చేయమనండి ఎవడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనగా అతడు సూచక్రియల నుంచి సత్క్రియల్లోకి వచ్చేసాడు. స్టెఫను యొక్క క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అతని యొక్క చేంజ్ లేదా ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుందో, ఒక జీవితంలో ట్రాన్స్ఫార్మేషన్ అటువంటిది. ఉద్యోగాల ట్రాన్స్ఫర్స్ ఉండవు. నెల్లూరు నుంచి కడపకు లేదా నెల్లూరు సర్కిల్లోనే ఏదో ఊర్లకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇప్పుడు సూచక్రియల స్థాయి నుంచి సత్క్రియల స్థాయిలోకి వచ్చేసాడు. అంటే ఇంకా చెప్పాలంటే సత్క్రియలు, గుడ్ వర్క్స్ అంటే ఈ భోజనం పంచడం అనేటువంటి దానిలోంచి ఏకంగా సైన్స్ అండ్ వండర్స్ చేసే స్థాయిలోకి వచ్చాడు. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం 10వ వచనం, అతడు అగపట్టి జ్ఞానములు అతని ప్రేరేపించే ఆత్మను వారు ఎదుర్కోలేకపోయేది. ఎవరు? తెలివి తక్కువళ్ళు కాదు, జ్ఞానము కలిగిన వేరు వేరు సమాజాల వాళ్ళు వచ్చి స్టెఫను చూపించినటువంటి జ్ఞానం. అతను మాట్లాడుతుంటే అసలు కౌంటర్ వేయలేకపోతున్నామండి, పంచులు వేయలేకపోతున్నామండి, చాలా కష్టమైందండి. ఎందుకు అలా మాట్లాడాడు అతను? అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడాడని కాదు, అతను జ్ఞానయుక్తంగా మాట్లాడాడు. ఇది ఇలా జరగడానికి కారణం ఏంటి? ముందు రోజు రాత్రి పుస్తకాలు వేసుకొని తిరగేసి చదివి కాదు. అతడు పరిశుద్ధాత్మ నింపుదలలో ఉన్నవాడు. అక్కడి నుంచి ఈయనను ప్రేరేపించిన ఆత్మను,
ఈయనని దేవుని ఆత్మ ప్రేరేపించింది. మిగతా వాళ్ళని దేవుని ఆత్మ ప్రేరేపించలేదు. దేవుని ఆత్మ ప్రేరేపణ లేని వారు పరాజయం పొందారు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు విజయం సాధించారు. స్తోత్రం. అనగా ప్రేరేపణలోకి వచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు? పూర్ణతలో నుంచి ప్రేరేపణలోకి వచ్చేసాడు. చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు చేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. నా ముఖం దేవదూత ముఖం లాగుందని స్టెఫన్ చెప్పలేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం, నేను ఎంత తెల్లగున్నాను, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత బలంగా ఉన్నాను మనం చెప్పుకుంటున్నాం. అవతల వాళ్ళు చెప్పాలి, నేను ఏదో మార్పు ఉందండి, ముఖంలో ఏదో మార్పు ఉందండి, నిరూపించండి అని. అతని ముఖము సమాజంలో కూర్చున్న వాళ్ళందరికీ, ఒకరికని కాదు, వారందరికీ దేవదూత ముఖం వలె కనిపించింది. దైవజనుని ముఖము నుంచి దేవదూత ముఖపు అనుభవంలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అతడు సభ్యత్వం నుంచి సేవకత్వంలోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. సక్రియల నుండి సూచక్రియల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. పూర్ణతలో నుంచి ప్రేరేపణలోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. తన సహజ ముఖంలో నుంచి స్వర్గ సంబంధమైన ముఖములోకి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇదే రూపాంతరం. స్టెఫను జీవితంలో కలిగిన రూపాంతరపు అనుభవం మన జీవితాల్లో కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.